విడదీయడానికి వాళ్ళు ధైర్యం చెయ్యక జస్ట్ పొలిటికల్ గేమ్ నడుపుతుంటే ఏకంగా లెటర్ రాసి విడదీయమని ఇచ్చిందే చంద్రబాబు నాయుడు. తెలంగాణలో కూర్చున్న మాట చెప్తారు, మా లెటర్ వల్లనే వచ్చిందని. ఇక్కడికి వచ్చేటప్పటికి అన్యాయంగా విడదీసిందంటారు. ఎవరి తప్పు అక్కడ అంటే వ్యూహాత్మకంగా తమ వైఫల్యాలని అవతల వాళ్ళ మీదకి ఎదురుగుండా వాళ్ళ మంచిని చెడుగా చూపించడం. నరేంద్ర మోడీని ఎంత చెడుగా చూపించారు. ఇప్పుడు మోడీతో అవసరం ఉంది, ప్లస్ మోడీతో కలిసి ముందుకు వెళ్తున్నారు కాబట్టి మోడీ లేకపోతే అసలు ఈ దేశం ఏమైపోతుందో నా ఇన్నేళ్ల జీవితంలో అన్నారు. ఇదివరకు ఏమన్నారు, నా ఇన్నేళ్ల జీవితంలో ఎంత దుర్మార్గుడైనటువంటి నాయకుడిని చూడలేదు అన్నారు. మరి రెండు ఆయనే మాట్లాడారు కదా. కాకపోతే ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి ఒక ధైర్యం, నిన్నటిది మర్చిపోతారు, నేటిది గుర్తుంచుకుంటారు, నేనేం చెప్తే అదే జనం నమ్ముతారు అనేటటువంటి దాంట్లోనే ఉంటారు. నేను చెప్పిన దాన్ని జనం మెదళ్లలోకి చొప్పించడానికి మా చేతిలో ఉన్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, అదేది మేధావులు అన్నటువంటి పేరుతో ఉండేటటువంటి వర్గం వీళ్ళందరూ ఉన్నారు. అదొక స్మూత్గా జనంలోకి తీసుకెళ్తారు. వీళ్ళు ఇదంతా చేసి నెక్స్ట్ పాదయాత్ర సందర్భానికి ఇప్పుడు తమిళనాడులో విజయ్ది ఎట్లయితే కరూర్ ఇన్సిడెంట్ చూపెట్టి తర్వాత భారీ బహిరంగ సభ ఒక్కటి కూడా నిర్వహించనివ్వాల, ఓన్లీ ఇండోర్, అది కూడా 1500-2000 మందికి మించి లేకుండా చేశారు. ఇప్పుడు అట్లాంటి వ్యూహమే అనుసరిస్తున్నట్టు కనబడుతోంది ఇక్కడ చూస్తే ప్రస్తుతం. కానీ మధ్యలో ఈ గంజాయి బ్యాచ్ ఎక్కడి నుంచి వచ్చారు? మొన్న